హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రైతు రుణమాఫీపై గందరగోళం ఏర్పడ్డ విషయం తెలిసిందే. రైతులందరికీ రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన అయితే చెందారు. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటన చేసినప్పటికీ కొందరికే రుణమాఫీ అయితే అయ్యింది. 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ 19,000 కోట్ల రూపాయల మేరకే రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా సుమారు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారిని సర్వే ద్వారా గుర్తించి రుణమాఫీ చేస్తామని తుమ్మల తెలపడం జరిగింది. సాంకేతిక కారణాల కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, దాంతో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటైతే చేసింది. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. కుటుంబ నిర్ధారణ అనంతరం రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు రైతులకు భరోసా కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 50% పైగా ఇంటింటి సర్వే పూర్తయింది కాబట్టి వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త అయితే తెలియజేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీపై స్పష్టత అయితే ఇచ్చారు. సాంకేతిక కారణాల కారణంగా రైతు రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోగా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ వరకు 3 విడతలుగా 24 లక్షల మంది రైతులకు 19,000 కోట్ల రూపాయల మేరకు మాఫీ చేశారు. ఇంకా 12,000 కోట్ల రూపాయల మేర మాఫీ చేయాల్సి ఉంది. వీరందరికీ కూడా కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతోందని, సర్వే అతి త్వరలో పూర్తి కానుందని, సర్వే పూర్తయిన వెంటనే రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయని అయితే తెలిపారు. దాంతో ఈ నెలాఖరులోపు రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా అయితే ఇచ్చారు. ఈ నెలాఖరులోగా రుణమాఫీ అవుతుందా అవ్వదా అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.